హలో పప్రైల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి పప్రైల్స్. అగదా మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే హారరే లేని హారర్ మూవీ, థ్రిల్లింగ్ లేని థ్రిల్లర్ మూవీ. అసలు వీళ్ళు ఎందుకని చెప్పారు ఏమో ఎవడో తెలియదు. ఈ అమ్మ ఏముందరా ఆడ, అసలు హారర్ లేదు, బొచ్చు లేదు, ఏమీ లేదు. ఏదో స్టార్టింగ్లో అగదా అబ్బా అట్ట చేస్తుంది ఇట్ట చేస్తుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని కొంచెం 10 మినిట్స్ బాగా ఎలివేషన్ ఇస్తాడు. లాస్ట్కి చూస్తే ఏముండదు, ఏదో ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉంటుంది. నీ అమ్మ ఏముండదు అసలు. మరి ఏంటో అసలు హారర్ మూవీ అని ఎందుకు చెప్పారు. రీసెంట్ టైమ్స్లో చూశాను, ఒక్క మూవీ కూడా అసలు భయపెట్టిందే లేదు. హారర్ మూవీ అంటే ఏంటి, మెయిన్లీ భయపెట్టాలి. పోనీ థ్రిల్లర్ అన్నారు, కనీసం థ్రిల్ అయినా ఉండాలి. ఏమి లేవు, ఫ్లాట్గా నీళ్ళలాగా ఉంది. ఏందో పప్రిల్స్, అసలు ఎందుకు వచ్చామనే ఫీలింగ్ తప్పిస్తే ఈ మూవీలో ఎక్కడ ఒక్క పాయింట్ కూడా పాజిటివిటీ లేదు. కాకపోతే దీంట్లో ఒక పాజిటివ్ ఏంటంటే దీంట్లో సెట్స్ అయితే వేయలేదు, చాలా న్యాచురల్గా తీశారు మూవీని అయితే, అదొక్క పాజిటివిటీ ఉంది. ఆల్సో బీజిఎం కూడా అబ్బా ఏం బీజిఎంలు రయ్యా, తిరణాలు డప్పులు కొట్టుకునే బీజిఎంలు తెంకొని వచ్చి మాకు పెడతారా, ఇదే పద్ధతే? ఏమన్నా ఒక పాజిటివిటీ అన్న ఉన్న మూవీలో మాట్లాడుకుందాం అనుకుంటే ఏమి లేవు, అన్నీ ఫ్లాట్గా ఉన్నాయి. ఒక స్క్రీన్ ప్లే బాగలేదు, అసలు కథ బాగలేదు, అసలు అనే దెయ్యమే బాగలేదు, ఏం బాగలేవు. లాస్ట్ చూస్తే ఏమో మీరు భయపడండి, మీరు ఉచ్చపోసుకోండి, మీరు అట్ట చేయండి ఇట్ట చేయండి అని చెప్తారు. కాకపోతే అసలు అవన్నీ లేకపోయినాయి మూవీలో. మనం భయపడదామన్నా లేకపోయా, ఏదన్నా చేద్దామన్నా లేకపోయా, థియేటర్లోంచి ఎప్పుడెప్పుడు పోతామనే ఫీలింగ్ తప్పిస్తే మూవీ మీద ఇంకొక ఫీలింగే రాదు మూవీ చూస్తున్నంతసేపు. బట్ ఒక్క విషయం మాత్రం బాగా మాట్లాడుకోవాలి, ఎంఎస్ రాజు గారు మీరు దయచేసి ఇంకా మూవీస్ తీయకండి. ఎందుకంటే మీ మీద ఏదో పెద్ద రెస్పెక్ట్తో మేము వెళ్ళాం, లాస్ట్కి ఫూల్స్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరైతే ఇటువంటి అగదాలు గిగదాలు తీయకండి. మీరే కాదు, టాలీవుడ్ నుంచి తీసే అసలు హారర్ మూవీ అని చెప్పి తీసే ఎవడైనా కూడా ఒరే నాయన హారర్ మూవీ అంటే డెఫినేషన్ మార్చేస్తున్నారా మీరు. హారర్ మూవీ అంటే భయపెట్టాలా, అవేమి లేకుండా తీసుకుని వచ్చి మా ముందు పెట్టి భయపడాలంటే ఏం భయపడతాం చెప్పండి. ఏదో ఒకటి రెండు క్లోజప్ షాట్లు పెట్టి అగదా అట్టాంటిది ఇట్టాంటిది చంపేస్తుంది పొడిచేస్తుంది అని చెప్తే భయపడతామా? ఏదో ఒక ఎలిమెంట్ ఉండాలి కదా భయపడడానికి. నాకు తెలిసి నేను వాచ్ చేసిన ప్రీవియస్ కానీ ఎప్పుడైనా కూడా ది లాస్ట్ తెలుగు హారర్ బెస్ట్ ఫిల్మ్ ఏదంటే అది మసూదానే. దాన్ని కొట్టే మూవీ ఇంకొకటి రాలా. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చాయి, అవన్నీ పెద్ద కళాఖండాలు. ఇది కూడా ఆ లిస్టులో జారబోతుంది, జాగ్రత్తది కూడా పక్క చేరిపోయింది కూడా ఈరోజు అసలు. సో నాకైతే అగదా మూవీ అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నాకే కాదు, మీరు చూసినా కూడా మీకు కూడా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నాకు తెలిసి ఓటీటీలో కూడా మీరు ట్రై చేయకండి, చాలా వరస్ట్గా ఉంది మూవీ మాత్రం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ మీరు చేసే ఒకరిద్దరు కామెంట్ అయినా కూడా నాకు నెగిటివ్గానే పెడతారు. బట్ ఒకవేళ మీరు ఏమైనా డౌట్ ఉంటే థియేటర్కి వెళ్ళి చూడండి, మీ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. నాకైతే మూవీ నచ్చలేదు. ఒకవేళ మీలో ఎవరన్నా, అంటే ఎక్కువ ఉండరులేండి ఎందుకంటే చూసేది 4-5 కాబట్టి, సో మీలో ఎవరన్నా ఒకవేళ మూవీని చూసుంటే మీకు మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం చూడకండి. అది మరి పప్పిల్స్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.